హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం శాండ్విచ్ చేసుకుందాం. ముందు ఆనియన్ సన్నగా కట్ చేసుకోండి. ఆనియన్ సన్నగా కట్ చేసిన తర్వాత క్యాప్సికమ్ కూడా కట్ చేయండి. క్యాప్సికమ్ ఆనియన్ సన్నగా కట్ చేసుకున్న తర్వాత క్యారెట్ తీసుకొని గ్రేట్ చేయండి. క్యారెట్ మొత్తం గ్రేట్ చేసిన తర్వాత పొటాటోస్ కూడా గ్రేట్ చేసుకోండి. పొటాటోస్ గ్రేట్ చేసుకున్న తర్వాత కోల్డ్ వాటర్లో ఒక 5 minutes పెట్టేస్తే అది స్టిక్కీగా అవ్వకుండా ఉంటుంది. ఇలా గ్రేట్ చేసుకున్న పొటాటోని కోల్డ్ వాటర్లో వేయండి. ఇప్పుడు మనం ఫిల్లింగ్ చేసుకుందాం. దానికోసం ముందు కడాయిలో 2 to 3 tablespoons వరకు ఆయిల్ వేసుకుని మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్ని దాంట్లో వేసేయండి. వెజిటేబుల్స్ అన్ని వేసేసి కలిపేసిన తర్వాత మీకు టేస్ట్కి సరిపడంత చాట్ మసాలా, సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకొని బాగా కలుపుకోండి. సాల్ట్, పెప్పర్, చాట్ మసాలా వేసుకున్న తర్వాత ఒక 10 to 15 minutes వరకు క్యాప్ పెట్టేయండి. తర్వాత ఒక 1 tablespoon సోయా సాస్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇంతే, ఇప్పుడు మన శాండ్విచ్ ఫిల్లింగ్ రెడీ. ఇప్పుడు 4 బ్రెడ్స్ తీసుకొని 2 బ్రెడ్స్ పైన మయోనీస్ అండ్ ఇంకా 2 బ్రెడ్స్ పైన సాస్ అప్లై చేయండి. బ్రెడ్స్ పైన సాస్ అండ్ మయోనీస్ అప్లై చేసిన తర్వాత మనం చేసుకున్న వెజ్ ఫిల్లింగ్ దానిపైన వేయండి. ఇప్పుడు మనం మయోనీస్ అప్లై చేసుకున్న బ్రష్లో తీసుకొని దానిపైన మనం చేసుకున్న ఫిల్లింగ్ అప్లై చేయండి. మనం ఫిల్లింగ్ చేసుకున్న బ్రెడ్ పైన మీరు చీజ్ యాడ్ చేయండి. మీరు ఏ చీజ్ అయినా వాడచ్చు, లైక్ గ్రేటెడ్ చీజ్ ఆర్ మోజరెల్లా చీజ్, స్లైస్ చీజ్ ఏదైనా వాడచ్చు. మనం శాండ్విచ్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత దాన్ని శాండ్విచ్ మేకర్లో పెట్టేయండి. ఒకవేళ మీ దగ్గర శాండ్విచ్ మేకర్ లేదంటే మీరు ప్యాన్ పైన కూడా పెట్టేయచ్చు.
ఈ శాండ్విచెస్ లిటరలీ చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ గైస్.